సార్ నాదొక ప్రశ్న ఉంది. మొన్న మణికొండలో మా ఇంటి ముందు నేను నిలబడ్డప్పుడు ఒక ఒంటెను తీసుకొని వెళ్తున్నాడు ఒకతను. దానికి ముక్కుకొక తాడు కట్టి, దాని మీద చైర్స్ ఏసి లాక్కొని వెళ్తున్నాడు. దానికి గజ్జెలు కట్టారు. మొత్తం ఒళ్ళంతా పుళ్ళు, తోక దగ్గర మొత్తము పాడైపోయింది. ఈపున మొత్తము దురద దురద అయిపోయింది. ముక్కులోంచి రక్తం కారుతుంది. అతడు పొట్టకుట్టి కోసము దాన్ని లాక్కుంటూ గల్లీ గల్లీ తిరుగుతూ చిన్నపిల్లలు ఎక్కడెక్కడున్నారు వాళ్ళని అట్రాక్ట్ చేసి దాని మీద ఎక్కించి డబ్బులు వసూలు చేసుకొని తన పొట్టకుట్టి కోసం అనేది తిరుగుతున్నాడు. అదేమో నడవలేని పరిస్థితి. పిల్లలు ఎక్కాలంటే అది మోకాళ్ళ మీద భూమి మీద కూర్చోవాలి, బలంగా కూర్చోవాలి, ఆయాసంతో కూర్చోవాలి. పిల్లలు ఎక్కినప్పుడు మళ్ళీ అది నిలబడాలన్నా బాధతో నిలబడాలి. అట్లా నరకం అనుభవిస్తుంది. అతడు చక్కగా వెళ్ళి సిగరెట్ తాగుతున్నాడు, చాయ్ తాగుతున్నాడు దాన్ని ఒక పక్కన నిలబడబెట్టి. కానీ దానికి ఏమాత్రం అన్నం పెడతలేదు. అట్లా చూస్తే చాలా పక్షులను కానీ గంగిరెద్దులు కానీ చాలామంది ఇట్లా చేస్తున్నారు. మరి దాన్ని ఎంతో హింస పెట్టినట్టు నాకు అనిపించింది. నా మనసంతా చెలించిపోయింది. ఒక పక్కన అది వినది అనే కళ్ళెం పెట్టి తాడు కట్టి మెల్లగా వెళ్తున్న దాన్ని కూడా గట్టిగా లాగుతున్నాడు. అది ముక్కు చీల్చుకొని కూడా భయంతో నొప్పులు కూడా ఉరుకుతుంది. అట్లా దానికి అంత బరువు వేసుకొని ఇంత తిరుగుతున్నాడు. దీనికి ఏమన్నా అతనికి ఉపాధి కోసం అని అన్నప్పుడు ఇది దేవుడు చెప్పాడా? దాన్ని అంత హింస పెట్టి చేసే బదులు ఏదన్నా పని చేసుకొని బతకొచ్చు కదా. ఆ జంతువును అక్కడి నుంచి ఎక్కడి నుంచో ఎడారి నుంచి తీసుకొచ్చి అసలు చట్టాలు ఈ జంతువులతో బతకాలని ఏమన్నా ఇచ్చినాయా? దీనికి దేవుడు అతనికి ఏమన్నా శిక్ష ఇట్లా వేస్తాడా? ఇదేమన్నా కర్మ సంబంధం ఉంటుందా ఇట్లా సార్? గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు మైనా బ్రో. ఏంటంటే ఫస్ట్ ఈ ట్రాక్టర్స్ ఇవి రానిప్పుడు ఫస్ట్లో గుర్రబొళ్ళు ఎద్దులతోటి ఎగసాయం చేయటం ఇలా చేసి జీవనోపాయం గడిపించుకునే వాళ్ళు మనుషులు ఉన్నారు. అప్పుడు మేము ఊర్లో వెళ్ళకముందు 20 years దున్నపోతుల్ని బండి తోలి వాటిని బండ్లు ఎడ్లు గట్టి లాగి పని చేసుకొని బతికాము. అందుకని అది కరెక్టే. అది వాటిని చక్రంగా చూసుకునేవాళ్ళమే. వాటి చక్రంగా మేత వేసి చూసుకోవడం వలన మాకు వచ్చేది. కొన్ని వాటికి ఒక్కొక్కసారి కష్టం కూడా ఒక బురదలో దిగినప్పుడు కొట్టి లాగిచ్చేవాళ్ళం. హ్యాపీగా జంతువులు ఫారెస్ట్లో తిరిగి వాటిని తీసుకొచ్చి ఇలా చేయటం ఎట్లా అని నీకు బాధ అనిపించింది. గుడ్. నీకు ఏదైతే ఆ టెండెన్సీ చూచి ఆ ఒంటిని అలా ఇబ్బంది పెడుతున్నారన్న సంగతి నీకు అనుభవంలోకి వచ్చి నీకు బాధ అనిపించింది కదా. అదే అనుభవం ఆ ఒంటి మేపే ఓనర్కి రావాలి. అప్పుడు దాన్ని రిలీఫ్ అవుద్ది. అలాగే ప్రతిది కూడా నా మిత్రులారా హ్యాపీగా ఎక్కడో ఎడారులు తిరిగే ఒంటిని తీసుకొచ్చి మన జీవనోపాధానం కోసం అలా దాన్ని హింస పెడుతున్నారని మైనా అంటున్నాడు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అతనికి తెలిసింది అది. మనం అది నీకు బుద్ధి లేదా అటు ఎందుకు చేస్తున్నామని అతను అంటానికి ఎలాంటి రైట్స్ లేవు మనకి. అతను తెలిసిన ఉపాధం అది. అందుకని నువ్వు ధ్యానంలో కూర్చొని తాత పైన ఉన్నాడు తెలియ ఎక్కడ పెట్టి చూసుకో. అలాగే ఇది కూడా ప్రపంచంలోకి సూక్ష్మంగా వెళ్తే ఇది చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని అది చూసి అలాంటి మనం ఏం చేయలేము. మనకు తెలిసింది ఇది తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అన్నిటిని చూసి మనం ధ్యానంలో కూర్చొని అందరూ ప్రశాంతంగా చేయటం అనేది మనం చేయాల్సి తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. మా మనవాళ్ళు మా అన్నగారు అమ్మాయి కూతురు కొడుకులు వాళ్ళు మేము ధ్యానం చేస్తుంటే వచ్చి కూర్చొని పక్కన ధ్యానం చేస్తున్నారు.